అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు డబ్బు సంపాదనకు అప్పుల భారం తగ్గించుకోవడానికి బెల్లంతో పరిహారం చెప్పబోతున్నాను. డబ్బు సమస్యలతో బాధపడేవారు మనలో చాలామందే ఉంటారు. కొందరికి ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా కూడా వారి దగ్గర రూపాయి నిలవదు. అలాంటి వారు కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల ఈ సమస్యలన్నీ దూరమవుతాయి. ఒక వ్యక్తి వివిధ మార్గాల్లో బెల్లం ఉపయోగించటం ద్వారా డబ్బు కొరతను అధిగమించవచ్చు. దీనితో పాటు మీరు ఉద్యోగం, వ్యాపారంలో పురోగతితో పాటు గౌరవాన్ని పొందవచ్చు. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ప్రతిరోజు కొంచెం బెల్లం తీసుకొని నీటితో కలిపి త్రాగాలి. దీనితో పాటు ఆదివారం నుండి వచ్చే 8 రోజుల పాటు ఆలయానికి 800 గ్రాముల గోధుమలు, 800 గ్రాముల బెల్లం సమర్పించండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే చిన్న బెల్లం ముక్క డబ్బు సమస్యలను తొలగించగలదు. ఇందుకోసం చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఎర్రటి గుడ్డలో నాణ్యంతో కట్టాలి. దీనిని లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచండి. ప్రతిరోజు లక్ష్మీదేవికి పూజను చేయండి. 5వ రోజు లక్ష్మీదేవిని పూజించిన తర్వాత ఈ వస్త్రాన్ని తీసుకొని భద్రంగా బీరువాలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి. నిత్యం అప్పులు చేస్తుంటే పసుపు గుడ్డలో 7 ముద్దలు పసుపు, కొంచెం బెల్లం ఉంచి కట్టాలి. మీరు డబ్బు ఉంచే చోట దీనిని ఉంచండి. 21 రోజుల తర్వాత ఈ పసుపు గుడ్డలో చుట్టబడిన అన్ని వస్తువులను నదీ వాటర్లో లేదా చెరువులో వేయాలి. ఇలా వేయటం వల్ల రుణ విముక్తులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం, ధాన్యం, ఆనందం, శ్రేయస్సు కావాలంటే గురువారం నాడు ఆవుకు శనగపిండితో కలిపి బెల్లం తినిపించండి. దీనితో లక్ష్మీదేవి కటాక్షం, ధన సమస్యలు తీరుతాయి. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతుకుతూ పదే విఫలమవుతుంటే లేదా మీ ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి పొందాలనుకుంటే ప్రతిరోజు అన్నంతో పాటు కొంచెం బెల్లం కలిపి ఆవుకు తినిపించండి. ఇలా రోజు చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు శుభవార్త వింటారు. చాలా కాలంగా వివాహం జరగక ఇబ్బంది పడుతున్న వారు కూడా బెల్లంతో పరిష్కారం పొందవచ్చు. ఇందుకోసం ప్రతి గురువారం గోధుమ పిండిలో కాస్త బెల్లం, నెయ్యి, పసుపు వేసి ఆవుకు తినిపించాలి. దాదాపు 7 గురువారాలు ఇలా చేయాలి. ఈ పరిహారాలు చేసుకుని అందరూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.